నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ పల్లి నువ్వుల లడ్డు చాలా బాగుంటుంది. సో టేస్టీయే కాదు, చాలా హెల్తీ అయిన లడ్డు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ ఒక కప్పు కానీ కొలత ఏదైనా ఒక మెజర్మెంట్ చేసుకుందాం. ఏదైనా కానీ ఒక కప్పు కొలత తీసుకుందాము. అన్ని ఒకే కప్తో మెజర్మెంట్ చేసుకుందాము. పచ్చిపల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే లోపల గింజ వేగదు, మాడిపోతుంది. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూస్గా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయి వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్తో అయితే మనం పల్లీలు వేయించుకున్నామో అదే కప్తో ఒక కప్పు తెల్ల నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుందాము. ఇవి చిటపటమన్నప్పుడు వీటిని తీసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసి చల్లారి పెట్టుకుందాము. పల్లీలు నువ్వుల్లో చాలా విటమిన్స్, ఐరన్ ఉంటాయండి. సో 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పల్లి నువ్వుల లడ్డూలు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ నువ్వులు కూడా వేగిపోయినాయి. వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు నువ్వులు రెండు కూడా వేరువేరుగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని వీటిని చల్లార పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్న నువ్వులు వేసి 2 ఇలాచీలు వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. అంటే ఇలా చూడండి, మెత్తగా పలుగ్గా కాకుండా ఇట్లా మెత్తగా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో బెల్లం వేసుకొని బెల్లం మిశ్రమం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకొని 3 మిశ్రమాలు కూడా బాగా కలిసేలాగా జస్ట్ ఒక పలిసిద్దాము. ఇలా ఇచ్చిన తర్వాత ఇదంతటి కూడా ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకుందాము. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, పల్లీలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి తొందరగానే ముద్ద కట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇవంతా కూడా 3 మిశ్రమాలు జస్ట్ ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఏ సైజులో గుడ్డలు కావాలో ఆ సైజులో లడ్డూలు చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పల్లి నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన పల్లి నువ్వులన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో డెఫినెట్గా షేర్ చేయండి.